ఒక మంచి ప్రభుత్వాన్ని జనం ఎన్నుకున్నందుకు ఎన్నో విషయాల్లో ప్రభుత్వం ఈరోజు ముందుకు వెళ్తూ ఉంది. అమరావతి రాజధాని పట్టాలకు ఎక్కిస్తున్నాం, రీటెండర్లు పిలుస్తున్నాం, సుమారుగా 50,000 కోట్లతో వర్కలు పిలుస్తున్నాం. కోడిగుడ్లు బకాయిలు కూడా చెల్లించలేని గత ప్రభుత్వం ఇది చాలా చిన్నది, 50 కోట్లు, అది కూడా చెల్లించలేని ప్రభుత్వం మనం చూసాం. అటువంటి చిన్నవి కూడా మేము అప్పులు తీర్చడం జరిగింది. అలాగే ధాన్యంలో 1,600 కోట్లు, అలాగే ఒక 4,000 కోట్ల రూపాయల వర్తతో 800 కోట్ల రూపాయలు దీంతో రోడ్లన్నీ బాగు చేయించడం జరుగుతున్నది. అలాగే మళ్ళీ 4,000 కొత్త నిధులతో కొత్త రోడ్లు కూడా ప్లాన్ చేస్తున్నాం. అలాగే పోలవరం అభివృద్ధి చేస్తూ ఉన్నాం. అలాగే ఇప్పుడు పోలవరం కాలువలు కూడా ఇంకా వెడల్పు చేస్తున్నాం. ఇంకా ఇలా చెప్పుకుంటా పోతే ఫ్యూచర్ ప్లాన్ కూడా చాలా ఎన్నో ఉన్నాయి. అన్నిటి మించి తల్లికి వందనం వచ్చే నెల, మెగా డిఎస్సి ఇంకా వారం రోజుల్లో బిగిన్ అయిపోతున్నది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, 150 రకాలు హానరబుల్ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ముందుకెళ్తున్నది. గత ప్రభుత్వానికి ఇప్పటికి ఏమాత్రం సంబంధం లేని పాలన ఒక మంచి ప్రభుత్వం అందిస్తూ ఉంది. ప్రజలు ఏదైతే ఆకాంక్షలతో ఉన్నారో, ప్రజలు ఏదైతే మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామని తృప్తితో ఉన్నారో అవన్నీ చేయటమే కాకుండా ప్రతి నెల ప్రజాప్రతినిధులు కూడా ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో 1వ తారీఖు 4,000 చొప్పున అధికారులతో కలిసి పెన్షన్ కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. మీకు తెలుసు, 3,000 2,000 నుంచి 3,000 పెంచడానికి 5 ఏళ్ళు పడితే మేము ఒక్క షాట్లోనే 3,000 పెంచేసి పెన్షన్లు దేశంలోనే అగ్ర తాంబూలం పెన్షన్ విషయంలో ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సిన పరిస్థితి. ఇలా రోడ్లు కానీ, నదుల అనుసంధానం కానీ, అగ్రికల్చర్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఏ రంగాన్ని తీసుకున్నా కూడా ఈ బడులను మ్యాపింగ్ చేయటం, 45 మంది మినిమం ఉండేటట్టు తరగతికి ఒక టీచర్ చొప్పున, ప్రతి తరగతికి ఒక టీచరు, క్లాస్కి ఒక టీచర్ చెప్పిన విధానంతో కొత్త డ్రెస్ కోడ్లు, కొత్త స్కూల్ బ్యాగులు, ఈ అన్నిటితో రంగులు లేకుండా, పార్టీ రంగులు లేకుండా, అలాగే ఎవరిని దాని మీద అనుసంధానం లేకుండా, సీఎం ఫోటోలు కూడా లేకుండా, కేవలం ఆంధ్రప్రదేశ్ రాజముద్రలతో, ఇక రాజముద్ర అంటే ఆ పార్టీ ఈ పార్టీ, ఆ కులం ఈ కులం, డబ్బున్నోడు లేనోడు అనే తేడా లేకుండా రాజముద్ర అనేది అందరిది. ఆ రాజముద్రతోనే మేము ముందుకెళ్తున్నాం. ఎందుకంటే రాజముద్రని మనం టెక్స్ట్ బుక్కుల మీద కానీ ఏదైనా వేసుకోవటం మనకి గౌరవం. ఇలా ఏ అబ్స్ట్రక్షన్స్ లేకుండా ఎన్నో విషయాల్లో ముందరికి వెళ్తున్నాం. అది ఇది అని చెప్పడానికి లేదు. పర్టికులర్గా మా బాపట్ల నియోజకవర్గానికి వస్తే మేము వారానికి ఒక రోజు స్కూల్ విజిట్ చేయటం, ప్రతి వారం ప్రజా సమస్యల మీద బుధవారం నాడు ఇవన్నీ సమస్యలను పరిష్కారం చేయటం, అలాగే వారానికి ఒక వార్డు తిరగటం, వారానికి ఒక ఊరు తిరగటం, అలాగే 2 రోజులు వచ్చేసి ప్రాజెక్టుల మీద, డెవలప్మెంట్ మీద సచివాలయం తిరగటం, క్షణం తీరిక లేకుండా ప్రజల కోసం పాటుపడతా ఇక్కడ నేనైతే ఉన్నాను. మన వార్డు మన ఎమ్మెల్యే, మన ఊరు మన ఎమ్మెల్యే అంటూ కార్యక్రమాలు చేస్తున్నాం. అలాగే దగ్గరగా 197 మందికి సీఎం సహాయ నిధి అప్లికేషన్ పెడితే 130 మందికి ఇప్పటికే చెక్కులు అందించడం జరిగింది. ఇంకా 60 ప్రాసెస్లో ఉన్నాయి. అవి కూడా రాబోయే 20 రోజుల్లో అందిస్తాం. ఇప్పుడు మా దగ్గర 40-50 చెక్కులు వచ్చి ఉన్నాయి. రోజు 10 మందిని పిలిచి చెక్కులు పంపిణీ కూడా చేస్తున్నాం. అలాగే బీసీ సప్లాన్ నిధులు కానీ, బీసీ లోన్లు కానీ, ఓసీడీ లోన్లు కానీ, అలాగే కుట్టు మిషన్లు ఇవ్వటం కానివ్వండి, ఇలా ఒకటి కాదు, రెండు కాదు, 150 రకాలు. అలాగే గోకులం షెడ్లు కానివ్వండి, అలాగే నీటిపారుదల శాఖ ద్వారా నీటి సంఘాలు ఎన్నుకుని అన్నిటినీ ముందుకు తీసుకెళ్లే విషయంలో ఏంటి, ఇటు మురికి కాలువలు కానీ, అటు పంట కాలువలు కానీ, అలాగే ధాన్యం కొనుగోలు కానీ. లాస్ట్ ఇయర్ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ఇప్పుడు 92,000 మెట్రిక్ టన్స్ కొన్నాం. అదే ఇదివరకు అయితే 26,000 నుంచి 27,000 మెట్రిక్ టన్నులే బాపట్ల కొన్నారనమాట. ఇప్పుడు మినువులు కొంటున్నాం, పెసలు కొంటున్నాం, ఇమీడియట్గా డబ్బులు ఇచ్చేస్తున్నాం. మళ్ళీ రబీ సీజన్ ఉంది, కొంతమంది కొన్న వడ్లు కూడా వచ్చే నెల నుంచి మళ్ళీ కొంటాం. ఇలా ధాన్యం కొనుగోలు చేయడం దగ్గర నుంచి, డబ్బులు వేయటం దగ్గర నుంచి, పోలవరం దగ్గర నుంచి రాష్ట్ర అమరావతి క్యాపిటల్ వరకు, ఇటు నీటి సంఘాలకు దగ్గర నుంచి ఎన్నో మార్పులు తెచ్చేసాం ఈ 9 నెలల్లో. ఒక మంచి ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున మెజార్టీతో 164 మంది ఎమ్మెల్యేలని సీఎం గారితో సహా గెలిపించిన ఘనత ప్రజలదైతే వాళ్ళ ఆశల్ని ఆకాంక్షలను తీర్చే ఒక మంచి ప్రజాప్రభుత్వం
మా నాయకుడు ఆనరబుల్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఆనరబుల్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే యంగ్ డైనమిక్ లీడరు మా లోకేష్ బాబు, వీళ్ళందరూ మంచి టీముగా ఒక కూటమి ప్రభుత్వం ప్రజల కోసం, ప్రజల కొరకు ప్రజాస్వామ్య పద్ధతిలో మేము ముందుకు వెళ్తానికి చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను. నేనైతే పర్సనల్గా నారా చంద్రబాబు నాయుడు గారు అండర్లో ఈ 5 ఏళ్ళు పనిచేయటం ప్రజలు నాకు గొప్పగా ఇచ్చిన ఒక మంచి అవకాశం, అది అదృష్టంగా భావిస్తూ ప్రజల కోసం, ప్రజల చెంతకు ప్రజాప్రభుత్వం అందులో నేను భాగస్వామ్యమైనందుకు చాలా సంతోషంగా నేను తెలియజేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.